ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్, బీఆర్ఎస్తో పొత్తు తప్పేంటి? రాజకీయాల్లో కలవడం విడిపోవడం సహజం. నడిచేందుకు ఒక కాలు ఇబ్బందిగా ఉంటే మరొకరి సహాయం తీసుకుంటాం కదా. బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావచ్చు అని చెప్పి రాకేష్ రెడ్డి మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. రేవంత్ రెడ్డి విమర్శలు ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంటే బీఆర్ఎస్ కొవ్వొత్తులా కరిగిపోయి బీజేపీకి సహకరించింది పార్లమెంట్ ఎన్నికల్లో. బీజేపీ కొవ్వొత్తుగా కరిగిపోయి బీఆర్ఎస్ సహకరించింది. ఈ రెండింటి మధ్య బంధం ఫెబికాల్ బంధం అనేది రేవంత్ రెడ్డి విమర్శ, కాంగ్రెస్ విమర్శ. దాన్ని నిరూపించారు కదా. మీరు కేసీఆర్కి మేమే ప్రత్యామ్నాయం అంటూ చెప్పారు, కానీ రియాలిటీ ఏంటి మనకు ఎన్నికలకు ముందే అర్థమైంది. మీకు ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చారో అప్పుడే అర్థమైంది బీజేపీ వాంట్స్ బీఆర్ఎస్ టు విన్ ఇఫ్ కాంగ్రెస్ ఈజ్ వినింగ్. అంటే అవకాశం ఉంటే తామే గెలవాలని కోరుకుంటారు. తాము గెలవలేని పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి, తెలంగాణ బీఆర్ఎస్ ముక్త తెలంగాణ కాదు అనేది ప్రూఫ్ కదా. మీకు అది ఎప్పుడు మీకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతూ అసలు ఒక దశలో కేసీఆర్కు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే రీతిలో దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్న సమయంలో సడన్గా నిప్పుల మీద నీళ్లు పోశారు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం. ఎవ్వరికీ ఇప్పటివరకు అర్థం కాలేదు. నో ఎక్స్ప్లెనేషన్ ఈవెన్ టుడే. అందరికీ అర్థమైంది ఏంటి, ఎవరికి బీజేపీ చెప్పకపోయినా బీఆర్ఎస్కి ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందో అని. బీఆర్ఎస్ గెలిచినా మంచిదే అందుకొరకు బీజేపీని బీఆర్ఎస్ పై పోరాటాన్ని తగ్గించారు. ఇది క్లియర్గా అందరికీ తెలిసిన వ్యవహారమే. అదే కాంగ్రెస్కు లాభమే. అంటే బీజేపీని జనం నమ్మలేదు, మీరు ప్రత్యామ్నాయం కాదు అని వీళ్ళు గెలిచారు. సో అందువల్ల ఆ పొలిటికల్, ఎందుకంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ వైఖరదే, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ పట్ల వైఖరదే. దేశంలో ఆర్జేడీ మినహా షో మీ వన్ రీజనల్ పార్టీ విచ్ ఇస్ అవర్స్ టు జాయినింగ్ బీజేపీ. అంటే రాజకీయాల రీత్యా కలవని పార్టీలు ఉండొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికీ, బీజేపీ వాళ్ళు ఎప్పటికీ చెప్తారు బీఆర్ఎస్ మాతో ఎప్పుడు కలిసింది తెలంగాణలో, కాంగ్రెస్తో కలిసింది. కానీ ఎస్ దట్స్ ట్రూ. కానీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, వీళ్ళు అప్రకటిత ఎన్డీఏ పక్షాలుగా వ్యవహరించిన మాట నిజం కాదా? మీకు కవిత స్టేట్మెంట్ గూగుల్లో కొట్టండి వస్తుంది. మోడీ మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరుతాం. ఇది కవిత నిజామాబాద్ ఎంపీగా 2014-19 మధ్య కవిత స్టేట్మెంట్. కేసీఆర్ కూతురు, అప్పుడు ఇప్పటి కవిత కాదు, అప్పటి కవిత. మీరు ఎందుకు ఇచ్చారు స్టేట్మెంట్? ఇది కేసీఆర్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కావున ఎవరన్నా పార్టీ ఆ మందలు ఇచ్చిందా? నీకు ఎవరు ఇచ్చారు అధికారం అట్లా ఎందుకు మాట్లాడినామని? ఎవరు అనలే కదా. పోనీ ఇప్పుడైనా బీజేపీ రాకేష్ రెడ్డి మందలు ఇచ్చిందా? నువ్వు ఎట్లా మాట్లాడతావు ఇది అని? ఎవరిచ్చారు నీకు అధికారం? బీఆర్ఎస్తో పొత్తుతో తప్పేంటి అంటే రాకేష్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? బీజేపీలో చర్చ జరుగుతోంది కనుక మాట్లాడాడు. బీజేపీ హైకమాండ్ ఆ దిశగా ఆలోచిస్తోంది కనుక మాట్లాడారు. ఎందుకు బీజేపీలోను బీఆర్ఎస్లోను ఇప్పుడు రాకేష్ బీజేపీ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు కదా, మేము ఒక కాలు పనిచేయకపోతే ఇంకోరు సహాయం తీసుకోవడం అంటే బీజేపీ బలం అంతే. ఇప్పటిదాకా బీజేపీ ఏం చెప్తోంది, మేమే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అంటుంది. ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మాకంత సీన్ లేదు, మాకంత బలం లేదు, మేము ఇంకోరి పేరు ఆధారపడాల్సిందే అని. సో అది ప్రూవ్ అయింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో, అది ప్రూవ్ అయింది కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో, అది ప్రూవ్ అయింది మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో. ఇవన్నీ ప్రూవ్ అయింది కనుక బీజేపీ ఎమ్మెల్యే రియలిస్టిక్గా మాట్లాడాడు. నిజంగా పలట ఆయన వాస్తవం చెప్పాడు, కానీ అది బయటికి చెప్పే వరకు ఈ సమస్య వచ్చింది. కవిత ఇదే ఆరోపించింది కదా, బీఆర్ఎస్ బీజేపీ కలవాలని చూస్తోంది అని. మరి కవిత ఆరోపించి బయటకు వచ్చింది. చూడు, బీజేపీ పైన కవిత రాజీ లేని పోరాటం జరుపుతుందని అనుకోలేము. ఎందుకంటే ఇదే కవిత 2019కు ముందు మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరుతామని చెప్పాను. మరి రాజకీయ నాయకులు ఎలా ఉంటారో చూడండి. ఇప్పుడు తెలుగుదేశానికి డోర్లు మూసేసిందని చెప్పి అమిత్ షా చెప్పలేదా? మళ్ళీ ఎక్కడ డోర్లు మూసేసిందా? ఇప్పుడు మనం ఎట్లున్నాం ఇప్పుడు చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు అసలు మాది సెక్యులర్ పార్టీ, కమ్యూనల్ పార్టీతో మేము ఎట్లా పొత్తు పెట్టుకుంటాం, అది మా హిస్టారిక్ బ్లండర్, చారిత్రక తప్పిదం. అసలు నరేంద్ర మోడీ దేశానికి ప్రమాదం, భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏ న్యాయం చేస్తారు? అసలు ఎన్ని మాట్లాడింది మీకు గుర్తులేదా? అసలు మామూలుగా అది ఆ అటాక్. మోడీ ఎంత మాట్లాడి చంద్రబాబు నాయుడు మావకు ద్రోహం చేసినావు,
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని తుక్కు చేసినావు, చూరు బనే అని చెప్పలేదా మీకు? మళ్ళీ గెలవలేదా బీజేపీ టీడీపీ? సో టీడీపీ పైన పోలవరంకు ఏటీఎం కరది అని తిట్టలేదా నరేంద్ర మోడీ? మరి అదే మోడీ చంద్రబాబు నాయుడుతో కలవలేదా? సో ఇవన్నీ రాజకీయాల్లో, అందువల్ల బీజేపీతో బీఆర్ఎస్ కలవదని ఎవరు చెప్పగలుగుతారు? రాజకీయాల్లో ఇది సహజం కదా. ఇదే కేసీఆర్ మిషన్ భగీరథ కొరకు గజ్వేల్కు మోడీని పట్టుకపోలేదా? ఇదే హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి మోడీని పిలవలేదా? తర్వాత నేను ఎయిర్పోర్ట్ కూడా పోనాడు, అది ఇంకో ఎక్స్ట్రీమ్. అంటే దేశ ప్రధానిగా కూడా గుర్తించలేను అన్నాడు, అదొక ఇంకోటి. మీకు కోవిడ్ టైంలో మోడీని ఎవరో చీఫ్ మినిస్టర్ విమర్శిస్తే బీజేపీ ముఖ్యమంత్రులు కాదు, ఒంటికాలమే లేచింది కేసీఆర్. అట్లా దేశ ప్రధాని అట్లంటావా అని. మన తర్వాత మోడీని కేసీఆర్ అన్నాడు. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు రాజకీయాల్లో మాట్లాడుతుంటారు. నాకు ఇప్పటికి గుర్తు ఎల్ రమణ నాతో పాటు టీవీ ఛానల్లో కూర్చున్నాడు. నేను 2021 ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నాడు, ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నా. ఆయన నా మీద ఆరోపణ ఏంటంటే ఈయన కేసీఆర్ పెట్టిన అభ్యర్థి, పైకి ఇండిపెండెంట్ అని చెప్తున్నాడు, ఈయన కేసీఆర్ పెట్టిన అభ్యర్థి నాగేశ్వర్ కొరకే వాణి గారిని వీక్ క్యాండిడేట్ పెట్టారు, ఇది ఆరోపణ. విచిత్రం ఏంది, నా మీద వాణి గారే గెలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి. ఎల్ రమణ ఎక్కడున్నాడు? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. నేను ఎక్కడున్నా? నేను బయట ఉన్నా కదా. నేను అప్పుడున్నా ఇండిపెండెంట్, నా మీద ఆరోపణ చేసి నన్ను ఓడించారు. నన్ను అందరూ కలిసి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి ఈయన బీఆర్ఎస్ మనిషి అని చెప్పి కేసీఆర్ పెడితే ఈయన పోటీ చేస్తున్నాడని నా పైన ఆరోపణలు చేసి కొంతమంది యూట్యూబర్లతో అనిపించి కొన్ని పత్రికల్లో రాయించి వార్తలు అప్పుడున్న కేసీఆర్ పట్ల వ్యతిరేకత కాస్త నా మీద పడేలా చేసి నన్ను ఓడించారు. లేకపోతే నేను గెలిచేవాడిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో. 58,000 ఓట్లు వచ్చాయి నాకు. భయంకరమైన క్యాంపెయిన్, మామూలు క్యాంపెయిన్ కాదు. దాంతో బీఆర్ఎస్ తన ఓటు తను కన్సాలిడేట్ చేసుకుంది. బీఆర్ఎస్ను వ్యతిరేకించే నా ఓటర్లంతా నాకు వ్యతిరేకంగా ఓటేశారు, నాకు సెకండ్ ప్రిఫరెన్స్ వేశారు. అందుకే నాకు 70,000 సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి, 58,000 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వస్తాయి. వెళ్ళమని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇంకో ఉదాహరణ చెప్తాను, జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో రిజైన్ చేసి రేపో మాపో బీఆర్ఎస్లోనో బీఆర్ఎస్లో చేరతాడనుకుంటాను. ఇదే జీవన్ రెడ్డి నా పైన స్టేట్మెంట్, నాగేశ్వర్ కేసీఆర్ నిలబెట్టిన మనిషి. మీరు చూడండి, పాత పేపర్లు దొరుకుతాయి. అదే జీవన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏడిపోతున్నారు, నేను ఎక్కడున్నా చూడండి. అది ఎంత, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అడిగాను, ఏవయ్యా మీకు కాంగ్రెస్ వాళ్ళకి బుర్రలన్నా ఉండాలి కదా, మీకు శత్రువు బీజేపీ బీఆర్ఎస్లు కాదు, నాగేశ్వర్ శత్రువు ఎట్లయిందంటే, లేదన్నా నువ్వు గెలుస్తావని మా వాళ్ళు అంచనా, అందుకే నీ పైన అటాక్ చేస్తాను నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. నువ్వు అనేది కరెక్టే, మాకు పొలిటికల్ ఫైట్ బీజేపీ బీఆర్ఎస్తోనే, కానీ మా వాళ్ళు అంచనా ఏంటంటే నువ్వే గెలుస్తావని, అందుకే నిన్ను అటాక్ చేస్తానన్నారు. ఇక బీజేపీ వాళ్ళు రోజు ఇదే మాట, కేసీఆర్ క్యాండిడేట్ అందుకే పెట్టలేదు, బీఆర్ఎస్ అభ్యర్థిన ఈయన వాణి ఇది కేవలం నామమాత్ర క్యాండిడేట్ గా పెట్టారు, అసలు ఏమీ సంబంధం లేదు రోజు చెప్పారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే పొత్తు పెట్టుకుందామని చూస్తాను. చూడండి, నా పైన ఆరోపణ చేసి నన్ను భయంకరంగా జనం నమ్మారు, నన్ను అభిమానించే వాళ్ళు నమ్మారు. ఒకరోజైతే మా మేడం అడిగింది, ఏమైనా నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ అని అంటున్నారు, నాకేం చెప్పలేదా, మన కేసీఆర్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడా మనకు అన్నాయి. నాకని నా భార్య నన్ను అనుమానించింది, అంతదాకా ప్రచారం చేశారు, అనుమానించాలని ఆమె కూడా వచ్చింది. ఇంత క్యాంపెయిన్ మొత్తం సోషల్ మీడియాలో, అదే మీడియాలో అంతే విపరీతమైన క్యాంపెయిన్. ఎందుకు ఆ రోజుల్లో కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో, కానీ అర్థం కాని ఏంటంటే వాళ్ళకున్న కెపబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి, అందుకే వాళ్ళు గెలిచారు. వ్యతిరేకత ఉన్నమాట నిజం, అది కాదు అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది కదా, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నారు కనుక మేనేజ్ చేసుకోగలిగారు వ్యతిరేకతను. సో వ్యతిరేకత ఉన్నమాట నిజం, కానీ మేనేజ్ చేసుకోగలిగారు. కానీ ఆ వ్యతిరేకత నన్ను ముంచింది. నేను కేసీఆర్ మనిషి అని చెప్పి అగ్రికల్చర్ రివ్యూ కొరకు నన్ను పిలిచాడు, అగ్రికల్చర్ పాలసీ కేసీఆర్. నేను ఆ పాలసీ మీద రివ్యూకి వెళ్ళాను, దాంట్లో చీఫ్ సెక్రటరీ పాల్గొన్నారు, మినిస్టర్లు పాల్గొన్నారు, అందరూ పాల్గొన్నారు. ఓపెన్ గానే మాట్లాడొచ్చాను, పెద్ద ఎత్తున నా మీద ప్రచారం, కేసీఆర్తో ఎమ్మెల్సీ టికెట్ మాట్లాడుకొని వచ్చాడని. నేను ఎక్కడ మాట్లాడుకున్నాను, నేను ఎక్కడున్నా ఇప్పుడు అంటే రాజకీయ పార్టీలు ఎంత నీచంగా వ్యవహరిస్తాను. దానికి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అందరు కలిసి నా పైన ఆరోపణ చేశారు. ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు, ఎల్రామపై బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యిండు, జీవన్ రెడ్డి రేపో మాపో బీఆర్ఎస్ లో ఏర్తాడు, బీజేపీ రేపో మాపో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటాడు. మరి ఎంత అబద్ధ ప్రచారం చేసి జనాన్ని నమ్మిస్తారంటానికి ఇది ఉదాహరణ కదా.